హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్ ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ 2023 దీని యొక్క కీ ప్రావిజన్స్ అండ్ అప్డేట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఇంట్రడ్యూస్ టు బిఎన్ఎస్ఎస్ 2023 యాజ్ అ న్యూ క్రిమినల్ లా రీప్లేసింగ్ ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్. అంటే భారతదేశంలో జరుగు నేరములకు ఆ నేరములకు విధింపతగు శిక్షలను నిర్వచించి వివరిస్తుంది భారతీయ న్యాయ సంహిత. భారతదేశంలో జరుగు లేక భారతదేశంలో విచారింపతగిన నేరములకు సంబంధించి విచారణ ప్రక్రియ అనేది భారతదేశ న్యాయ వ్యవస్థ, దానికి అనుబంధముగా ఇతర అంశములను భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఈ సంహిత అమల్లోకి రాకపూర్వము ఇంతకు ముందు సంబంధించి బ్రిటిష్ వలస పాలకుల కాలంలో 1898లో రూపొందించబడిన నేర విచారణ ప్రక్రియ స్మృతి ఐపీసీ విచారణ ప్రక్రియ స్మృతి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అమల్లో ఉండేది. ఈ చట్టం 1973లో కొంతవరకు ప్రక్షాళన చేయబడింది. ఇప్పటి వరకు అదే చట్టం అమల్లో ఉన్నది. అప్పుడప్పుడు చేయబడి కొన్ని మార్పులు చేర్పులతో అదే సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుగుణంగా ఆ చట్టాన్ని అక్కడక్కడ సవరించుకున్నాయి. కానీ మారుతున్న కాలమానుక పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ ప్రక్రియకు సంబంధించి ఈ చట్టమును పూర్తిగా ప్రక్షాళన చేసి దాని స్థానంలో మరింత ఆచరణాత్మక చట్టమును రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో పాత చట్టం స్థానంలో కొత్త చట్టమును భారతీయ నాగరిక సురక్ష సంహిత పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓకే. అయితే దీంట్లోనూ ఇంట్రడక్షన్ టు బిఎన్ఎస్ 2023 ఇది ఏం చేస్తుంది? రీప్లేసెస్ ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇనాక్టెడ్ టు మోడర్నైజ్ ద క్రిమినల్ జస్టిస్ ఇన్ ఇండియా. ఇందులో ఏంటంటే మొత్తం 39 చాప్టర్లో 539 సెక్షన్స్ ఉన్నాయి. హైలైట్ ద స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఇన్ కంటెంపరీ లీగల్ ప్రాక్టీస్. బిఎన్ఎస్ రెఫరెన్స్ ఏంటంటే చాప్టర్ 1 కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక ప్రిలిమినరీలో ప్రాథమిక అంశాలు ఏమున్నాయంటే కనుక ఈ చట్టము వ్యవహార నామము భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023. ఇది యావత్ భారతదేశానికి ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలో 9, 11, 12 అధ్యాయాలలో ఈ ప్రాంతాలు వర్తించవు. ఏ ప్రాంతాలు ఇవి? ఒకటే నాగాలాండ్ రాష్ట్రము, బి తెగలకు, గిరిజనులు, ఆదివాసులు అని చెప్పుకోవచ్చు. ట్రైబల్ ఏరియా సంబంధించిన ప్రాంతాలు అయినప్పటికీ సంబంధిత నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం పై అధ్యాయంలోని అంశములను పూర్తిగా కానీ లేక పాక్షికంగా కానీ నాగాలాండ్ లేదా తెగల గిరిజన ప్రాంతాలకు అన్వయింపచేస్తూ నోటిఫికేషన్ వెలువరించవచ్చు. ఈ సెక్షన్ సంబంధించి తెగలు గిరిజన ప్రాంతములు అనగా 1972 జనవరి 21వ తేదీకి పూర్వము అస్సాంలో తెగల ప్రాంతంలో కలిసి ఉన్న భూభాగం భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో 20వ పారాగ్రాఫ్ ప్రస్తావించబడినది అని అర్థం. షిల్లాంగ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రాంతములు మినహాయించి కేంద్ర ప్రభుత్వం అధికార పత్రము ద్వారా నోటిఫై చేసిన తేదీ నుండి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఇది ఎప్పుడు నోటిఫై చేస్తుంది? 1/7/2024 అంటే 1వ తేదీ జూలై నెల 2024 తేదీ నుండి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. గమనిక ఏంటంటే ఇక్కడ పూర్వపు నేర విచారణ ప్రక్రియ స్మృతిలో సెక్షన్ 1 ఈ సెక్షన్ దగ్గరగానే ఉంటుంది. అయితే నిర్వచనములు చెప్పాలంటే కనుక సందర్భానుసారంగా వేరే అర్థము ధ్వనించని ఎడల ఈ సమితికి సంబంధించి కొన్ని పదములకు అర్థములు వివరించవచ్చు. అంటే ఆడియో, వీడియో, ఎలక్ట్రానిక్ మీడ్స్, వీడియో సమావేశాలు, ఐడెంటిఫికేషన్ రికార్డింగ్ చేయడం, సాక్ష్యాలను శోధించడం మరియు స్వాధీనం చేసుకోవడం, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిట్ చేయడం తదితర అవసరాల నిమిత్తం ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించబడింది అని దృశ్య శ్రవణ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలుగా పరిగణించబడతాయి. అదే పూర్వపు నేర విచారణ ప్రక్రియ స్మృతిలో ఆ నిర్వచనం లేదు. అంటే భారతీయ నాగరిక సురక్ష సంస్థలో మాత్రమే చేర్చబడినది. అయితే పూర్వము బెయిల్ ఎలా ఉండేదంటే కనుక కస్టడీలో ఒక నేరస్తుడిని లేక నేరం చేసినట్లుగా భావిస్తున్న అనుమానితుడిని ఒక అధికారి లేదా న్యాయస్థానము కొన్ని షరతులపై విడుదల చేయటం, బెయిల్పై విడుదల చేయటం అంటారు. అయితే ఇందుకు సంబంధించిన సదరు వ్యక్తి ఒక బాండు లేక బెయిల్ బాండు ఇవ్వవలసి ఉంటుంది. అదే పూర్వపు నేర విచారణ ప్రక్రియ స్మృతిలో ఈ నిర్వచనం లేదు. భారతీయ నాగరిక సురక్షా సంస్థలో మాత్రమే ఈ కొత్త సెక్షన్ చేర్చబడింది. అయితే అరెస్ట్ అండ్ డిటెన్షన్ సెక్షన్ 35 to 37
ఈ సెక్షన్ 35 to 37 అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఏం చెప్తుందంటే సెక్షన్ 35 పర్సన్ అరెస్టెడ్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ రీజన్స్ అండ్ రైట్ టు బెయిల్. పర్సన్ అరెస్టెడ్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ రీజన్స్ రైట్ టు బెయిల్ అంటే మీకు ఎవరైనా పర్సన్ అరెస్ట్ అయ్యాడు ఒకవేళ అరెస్ట్ అయినట్టయితే కనుక అతను వారెంట్ సెక్షన్ 35 ఏం చెప్తుంది అంటే అధ్యాయం 5 చూడండి. అధ్యాయం 5లో సెక్షన్ 35లో ఏం చెప్తుందంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయ సందర్భములు అని చెప్తుంది. పర్సన్ అరెస్టెడ్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ రీజన్స్ అండ్ రైట్ టు బెయిల్. సెక్షన్ 36 ఏం చెప్తుంది మ్యాండేటరీ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ అరెస్ట్. అరెస్టు చేయు విధానం మరియు పోలీస్ అధికారి బాధ్యతల గురించి కూడా చెబుతుంది. సెక్షన్ 37 ఏం చెప్తుంది అరెస్ట్ వితౌట్ వారెంట్ ఎక్స్పెండ్ ఇన్ సర్టెన్ కేసెస్ అంటే వారెంట్ లేకుండా కూడా కొన్ని కేసుల్లో అరెస్ట్ చేయొచ్చు అని చెప్తుంది. ఎంపాసిస్ సేఫ్ గార్డ్స్ ఫర్ పర్సనల్ లిబర్టీ అండ్ ప్రొసీజరల్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ బిఎన్ఎస్ రెఫరెన్స్ సెక్షన్ 35 to 37. ఈ సెక్షన్ 35-37లో మీరు ఇంకా డీటెయిల్గా చూసినట్లయితే కనుక సెక్షన్ 35ని ఒక్కసారి చూద్దాం. మళ్ళీని సెక్షన్ 35 వారెంట్ లేకుండా అరెస్ట్ చేయు సందర్భములు. ఎలాంటి సందర్భములు వెన్ పోలీస్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్. వెన్ పోలీస్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్ అంటే అరెస్ట్ వారెంట్ కానీ లేక మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులు కానీ లేనప్పటికీ ఒక పోలీస్ అధికారి ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు అని చెప్తుంది. సెక్షన్ 36 మ్యాండేటరీ మెడికల్ ఎగ్జామినేషన్. మ్యాండేటరీ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేయ విధానం పోలీస్ అధికారి యొక్క బాధ్యతలు ఏం చెప్తున్నా ఒక చెప్తుందంటే ప్రొసీజర్ ఆఫ్ అరెస్ట్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఆఫీసర్ మేకింగ్ అరెస్ట్. ఓకే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో ప్రతి పోలీస్ అధికారి తప్పనిసరిగా కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. తన పేరును హోదాను గుర్తించడం వీలుగా తన పేరును హోదాను తెలియపరచు గుర్తింపు చిహ్నాన్ని తప్పనిసరిగా ధరించి ఉండాలి. అరెస్ట్ చేసినప్పుడు ఒక మెమరాండం తయారు చేయాలి. అరెస్ట్ కాబడిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు కనీసం ఒకరినైనా సాక్షి సంతకం చేయాలి. లేక అరెస్ట్ జరిగిన ప్రాంతంలో నివసిస్తున్న గౌరవనీయులైన వ్యక్తి యొక్క సంతకమైనా చేయాలి. అరెస్ట్ కాబడిన వ్యక్తి నేరస్తుడు కూడా సంతకం చేయాలి ఆ యొక్క పేపర్ మీద. అరెస్ట్ కాబడిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు మెమరాండంపై సంతకం చేయనట్లయితే ఇంటి వద్ద కాకుండా మరొక ప్రదేశంలో అరెస్ట్ చేసిన సందర్భంలో అని భావం తనను అరెస్ట్ చేసిన విషయాన్ని తన బంధువుకు కానీ తన స్నేహితుడు కానీ తెలియపరుచుకునే హక్కు ఉన్నదని అతనికి చెప్పాలి. ఇదే మ్యాండేటరీ. అదేవిధంగా పర్సన్ అరెస్టెడ్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ రీజన్స్ అండ్ రైట్ టు బెయిల్. అతను రైట్ టు బెయిల్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సెక్షన్ 37 ఏం చెప్తుందంటే అరెస్ట్ సమాచార కేంద్రాలు. అరెస్ట్ సమాచార కేంద్రాలు అంటే ఏంటంటే అరెస్ట్ వితౌట్ వారెంట్ ఎక్స్పెండెడ్ ఇన్ సర్టెన్ కేసెస్ డిజిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్. ప్రతి జిల్లాలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఒక పోలీస్ కంట్రోల్ కేంద్రాన్ని అని చెప్తుంది. అయితే ఈ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఈ 35 నుండి 37 సెక్షన్ ఇటు సిఆర్పిసిలో కానీ అటు బిఎన్ఎస్ 23లో కానీ మనం చూసినట్లయితే కనుక చిన్న చిన్న మార్పులతో ఉంటుంది కానీ రెండు సెక్షన్స్ ఒకే విధంగా వర్క్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఆ సెక్షన్ ఈ సెక్షన్ వేరని మీరు భయపడవద్దు. ఇన్వెస్టిగేషన్ అండ్ బెయిల్ సెక్షన్ 187 అండ్ 193. ఈ 187 అండ్ 193 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 193లో క్లాజ్ 9 తీసుకున్నాం అనుకోండి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అలౌడ్ ఆఫ్టర్ ఛార్జ్షీట్ విత్ కోర్ట్ పర్మిషన్. అంటే ఇన్వెస్టిగేషన్ పీరియడ్ ఎంత 90 days. అంటే 90 days అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ 90 days తర్వాత ఇంకా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మీరు అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కనుక ఆఫ్టర్ ఛార్జ్షీట్ అంటే ఛార్జ్షీట్ తర్వాత విత్ కోర్ట్ పర్మిషన్. కోర్ట్ పర్మిషన్ తీసుకుని ఇంకా దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పేసి కోర్టు వారికి తెలియజేసినట్లయితే కనుక ఆ ప్రాపర్ విషయాలు ఏంటో తెలుసుకుని వాటి మీద పర్మిషన్ ఇచ్చి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఇస్తారు. అయితే అలా ఇవ్వాలంటే కనుక వాళ్ళు చేయడం అయితే కుదరదు. అయితే సిఆర్పిసిలో 193 క్లాజ్ 9 బేస్ చేసుకుని మాత్రమే చేయాలి. అదే సెక్షన్ 187 క్లాజ్ 3 ఏం చెప్తుంది, పోలీస్ కెన్ కంపెల్ ప్రొడక్షన్ ఆఫ్ డిజిటల్ సర్వీసెస్
డిజిటల్ డివైసెస్. అంటే పోలీస్ వారు ఏ విధంగా కనుక ప్రొడక్షన్ ఆఫ్ డిజిటల్ డివైసెస్ అంటే ఫోన్ ద్వారా కానీ లేకపోతే చాటింగ్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ వారి దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే కనుక ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయడం కుదరదు. సెక్షన్ 187 క్లాస్ 3ని బేస్ చేసుకుని మాత్రమే ప్రొడక్షన్ ఆఫ్ డిజిటల్ డివైసెస్ కోర్టు ముందు కంపెల్ చేసే అవకాశం ఉంటుంది. నోట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎక్స్ప్లెయిన్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్వెస్టిగేటివ్ పవర్స్ అండ్ రైట్స్ ఆఫ్ అక్యూజ్డ్. అంటే ఇక్కడ ఏం చూడాలి, ఇన్వెస్టిగేటివ్ పవర్స్ని చూడాలి అండ్ రైట్స్ ఆఫ్ అక్యూజ్డ్. అంటే అక్యూజ్డ్ కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ అక్యూజ్డ్ రైట్స్ ఏంటంటే కనుక రైట్ టు ఇన్ఫార్మ్, అతని యొక్క రైట్స్ని అతనికి తెలియచేయాలి. తెలియచేయకపోతే అతను ఏమవుతుందంటే కనుక వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ వైలేషన్ అవుతుంది. దీంట్లో మనకి ఏంటంటే కనుక బెస్ట్ రిఫరెన్స్ 187 క్లాస్ 3, 193 క్లాస్ 9ని మీరు ఒక్కసారి సిఆర్పిసిలో చూసినట్టు కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. కమ్యూనిటీ సర్వీస్ ఫర్ మైనర్ అఫెన్సెస్. ఇంతకుముందు అయితే ఈ సెక్షన్ లేదు, ఇప్పుడు వచ్చింది. ఇంట్రడ్యూసెస్ కమ్యూనిటీ సర్వీస్ టు పెట్టి క్రైమ్స్, థెఫ్ట్, పబ్లిక్ ఇంటాక్సికేషను, డిఫమేషను. ఇలాంటి సందర్భాల్లో 1 రోజు నుంచి 31 రోజుల వరకు ఎగ్జాంపుల్ టాస్క్ ఏమిటంటే క్లీనింగ్ పబ్లిక్ స్పేసెస్, ఆర్గనైజింగ్ లైబ్రరీస్, అలా కొన్ని విషయాలు. ఓకే, ఇవన్నీ ఏంటంటే బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 4Fని బేస్ చేసుకుని ఇవన్నీ కూడా కమ్యూనిటీ సర్వీసెస్ అనేవి ఈ మధ్యకాలంలోనూ అంటే బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ సెక్షన్లో విధింది. ఇది రీసెంట్గా కూడా మీరు బెంగళూరులో ఒక కోర్టు వారు కూడాను ఒక 3 నేరస్తులకి హాస్పిటల్లోనూ టాయిలెట్స్ క్లీన్ చేయమని చెప్పి 2 days శిక్ష విధించడం జరిగింది. అలాగే కేరళ హైకోర్టు ఏం చేసింది, ఒక కేసులో ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్న హాస్పిటల్లో వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పేసి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళ నివాసం ఉంటున్న ఫ్లోర్ని క్లీన్ చేయాలని చెప్పేసి ఒక కమ్యూనిటీ సర్వీస్ అనేది శిక్షగా విధించడం జరిగింది. ప్రాపర్టీ సీజర్ అండ్ అటాచ్మెంట్, ప్రివెంటివ్ అటాచ్మెంట్ అలౌడ్ బిఫోర్ ట్రయల్, బ్రాడర్ స్కోప్ టు సెక్యూర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్, స్ట్రెస్ ఇంపార్టెన్స్ ఇన్ ఫైనాన్షియల్ క్రైమ్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్. చాప్టర్ 36 మీరు చూసినట్టయితే కనుక బిఎన్ఎస్ఎస్లో చాప్టర్ 36 చూడండి ఒకసారి. చాప్టర్ 36 చూస్తే కనుక డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ. డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ చాప్టర్ 36లో ఏం చెప్పిందంటే కనుక ప్రాపర్టీని డిస్పోజ్ చేసి ప్రాపర్టీ సీజర్ అండ్ అటాచ్మెంట్ని చేసేటప్పుడు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ఏంటంటే కనుక మీరు చాప్టర్ 36ని కనుక మీరు చూసినట్టయితే కనుక చాప్టర్ 36 చూసినట్టు కనుక ఆస్తి వస్తువులకు సంబంధించిన సమస్యలు అంటే 36లో 497 సెక్షన్ ఏం చెప్తుంది, కేసుకు సంబంధించిన వస్తువుల్ని భద్రపరచడం. 498 ఏం చెప్తుంది, విచారణ అనంతరం వస్తువు విషయ పరిష్కారం చేయమని చెప్తుంది. 499 ఏం చెప్తుంది, దొంగ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లింపు. 500 సెక్షన్ ఏం చెప్తుంది, అప్పీలు. 501 కొన్ని రకాల పుస్తకాలు విధ్వంసం చేయడానికి ఆదేశాలు గైడ్లైన్స్ ఇవ్వడం. 502 ఏం చెప్తుంది, స్థిరాస్తి పునరుద్ధరణ. 503 ఏం చెప్తుంది, పోలీసుల స్వాధీనంలోని ఆస్తిని తీర్మానించుట. 504 ఏం చెప్తుంది, ఎవరికి చెందిన ఆస్తి ప్రభుత్వానికి అవుతుంది. 505 ఏం చెప్తుంది, సులభంగా చెడిపో వస్తువులను త్వరగా విక్రయించడం చేయమని చెప్పి చెప్తుంది. అంటే సులభంగా చెడిపో వస్తువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడి పందాలు వేస్తారు, కోళ్ళు పట్టుకుంటారు కొన్ని చోట్ల, లేదా కొన్ని యానిమల్స్ని పట్టుకుంటారు, ప్రాపర్టీని ఆటలు సీజ్ చేస్తారు. అలాంటి సందర్భంలో కోడి అనేది నిలవ ఉండదు కాబట్టి అలా కోడి పందాలు జరిగినప్పుడు ఆ కోళ్ళను వేలం పాట వేయడం ఇంకా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ బిఫోర్ ఎఫ్ఐఆర్. అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే ఫర్ అఫెన్సెస్ పనిషబుల్ బై 3 to 7 years ప్రిలిమినరీ ఎంక్వైరీ నీడెడ్ బిఫోర్ ఎఫ్ఐఆర్. సూపర్సెడ్స్ లలిత కుమారి జడ్జ్మెంట్ 2014. ఇది మీకు చూసినట్లయితే కనుక 3 నుండి 7 సంవత్సరాలు విధించే శిక్షలు ఏవైతే ఉంటాయో అలాంటి కేసులు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్కి ముందే ఒక ఎంక్వైరీని జరగాలి అని చెప్తుంది. ఎక్స్ప్లెయిన్ దట్ మైనర్ అఫెన్సెస్ ఆర్ స్క్రీన్డ్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ప్రాసెస్. ఇక్కడ మీకు దీని గురించి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే చాప్టర్ 13 మీరు చూసినట్టయితే కనుక ఇన్ఫర్మేషన్ టు పోలీస్ అండ్ పవర్ టు ఇన్వెస్టిగేషన్. మీకు బిఎన్ఎస్ఎస్లో చాప్టర్ 13 దగ్గరికి మీరు ఒక్కసారి రండి, వస్తే కనుక ఇన్ఫర్మేషన్ టు పోలీసులకు సమాచారము మరియు పోలీసుల నేర పరిశోధన అధికారములు. అంటే ఇందులో ఏముంటుంది అంటే కనుక సెక్షన్ 173 నుండి సెక్షన్ 196 వరకు
ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ బిఫోర్ ఎఫ్ఐఆర్ అంటే కాగ్నిజబుల్ నేరం గురించి ప్రథమ సమాచార రిపోర్టు, నాన్ కాగ్నిజబుల్ నేరం గురించి ప్రథమ సమాచార రిపోర్టు మరి నేర పరిశోధన. 175 ఏం చెప్తుంది? విచారణ యోగ్యమైన కేసును ఎవరు పరిశోధించవచ్చు. 176 ఏం చెప్తుంది? నేర పరిశోధనకు సంబంధించి విధి విధానాలు ఏమిటి. 177 ఏం చెప్తుంది? ప్రథమ సమాచారం కోర్టుకు పంపే విధానం ఏంటి. 178 ఏం చెప్తుంది? నేర పరిశోధన లేక ప్రాథమిక విచారణ చేయుటలో మ్యాజిస్ట్రేట్ అధికారాలు ఏంటి. 179 ఏం చెప్తుంది? నేర సమాచార సేకరణలో భాగంగా సాక్షులు పిలిపించడం పోలీస్ అధికారములు. 180 ఏం చెప్తుంది? సాక్షులను విచారించుట. 181 పోలీసులు ఎదుట వాంగ్మూలంపై సంతకం చేయనవసరం లేదు. 182 ఏం చెప్తుంది? సాక్షులను ప్రలోభాలకు గురి చేయరాదు. 183 ఏం చెప్తుంది? నేరమును ఒప్పుకొనుట. 184 ఏం చెప్తుంది? మానభంగములకు గురైన మహిళకు వైద్య పరీక్ష. 185 ఏం చెప్తుంది? పోలీస్ అధికారులు సోదా చేయుట. 186 ఏం చెప్తుంది? మరొక పోలీస్ స్టేషన్ పరిధిలో సోదా నిర్వహించుట. 187 ఏం చెప్తుంది? 24 గంటల లోపల విచారణ పూర్తి కాని సందర్భములు. 188 ఏం చెప్తుంది? క్రింది స్థాయి పోలీస్ అధికారి పంపు నేర పరిశోధన రిపోర్టు. 189 ఏం చెప్తుంది? తగిన సాక్ష్యములు లేనిచో ముద్దాయిని విడిచిపెట్టుట. 190 ఏం చెప్తుంది? తగిన సాక్ష్యాధారం లభించిన సందర్భాలు ఎటువంటివి. 191 ఏం చెప్తుంది? సాక్షులను పోలీసులు వేధించకూడదు. 192 ఏం చెప్తుంది? నేర పరిశోధన క్రమమును రికార్డ్ చేయుట. 193 ఏం చెప్తుంది? నేర పరిశోధన పర్యవసనము కోర్టు తెలియచేయుట. 194 ఏం చెప్తుంది? ఆత్మహత్య మొదలైన అనుమానాస్పద మరణాలపై పోలీసులు విచారణ. 195 ఏం చెప్తుంది? శవ పంచాయతీ సందర్భంలో సాక్షులు విచారించుట. 196 ఏం చెప్తుంది? మరణ కారణం గురించి మ్యాజిస్ట్రేట్ విచారణ. ఇవి ప్రిలిమినరీ ఎంక్వైరీ బిఫోర్ ఎఫ్ఐఆర్ అంటే అధ్యాయం 13 పోలీసులకు సమాచారం మరియు పోలీసుల నేర పరిశోధన అధికారులు అని. ఇంకా మనం ఫైనల్గా వచ్చాం. ఫైనల్గా ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ బిఎన్ఎస్. చాప్టర్స్ కవర్ అరెస్ట్, ట్రయల్, ఎవిడెన్స్, బెయిల్, సెంటెన్సింగ్, అప్పీల్స్. ఓకే, includes first and second schedules, offenses and classifications. Mention that BNS is comprehensive and replaces multi-older laws. Chapter 1 to 39. ఇవి చూసినట్టయితే కనుక పాత సెక్షన్లు ప్రక్షాళన చేసి కొత్త సెక్షన్లు ఏమొచ్చినాయి అనేది తెలుస్తుంది. ఇంప్లిమెంటేషన్ అండ్ ఛాలెంజెస్. అసలు బిఎన్ఎస్ఎస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 1st July 2024 along with భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అండ్ భారతీయ సాక్ష్య అధినియం BSA. Legal challenges and Supreme Court monitoring ongoing. Discuss judicial revive and adaptation to new laws. ఇవన్నీ కూడా ఎక్కడంటే బిఎన్ఎస్ రిఫరెన్సెస్లో చాప్టర్ 38 నుండి 39 చూసినట్లయితే కనుక లిమిటేషన్ అండ్ మిస్సెలేనియస్ యాక్ట్ల గురించి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. చాప్టర్ 38 ఏం చెప్తుంది? నేరములను విచారణకు స్వీకరించుటపై కాల పరిమితి ఎంత 38లో. అదే 39 ఏం చెప్తుంది? నానావిధ అంశములు. ఓకే, నానావిధ అంశములు అని చెప్తుంది. అంటే నేరం యొక్క కాలపరిమితికి వ్యవధి, కాలపరిమితులు లెక్కించుట కొన్ని మినహాయింపులు, కోర్టు సెలవైన సందర్భములు, నిరంతరంగా కొన్న నేరములు అని మనం చూసినట్టయితే తెలుసుకుంటాం. నెక్స్ట్ దీనికి సంబంధించి నేను ఈ క్లాస్ మీకు చెప్పగలిగానంటే కనుక ఇది ఏంటంటే బిఎన్ఎస్ 2023 అండ్ ఎన్సీఆర్టీ పీడిఎఫ్ నుండి ఇది చెప్పడం. నెక్స్ట్ ఇంకా మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే వికీపీడియా బిఎన్ఎస్ఎస్ నుంచి చూడడం. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్లో బిఎన్ఎస్ఎస్ ఇంప్లిమెంటేషన్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఇదంతా నేను ఏంటంటే ఎంకరేజ్ స్టూడెంట్స్ అండ్ ప్రాక్టీషనర్ టు రిఫర్ టు అఫీషియల్ డాక్యుమెంట్స్. ఓకే, ఇది మనకి బిఎన్ఎస్ఎస్లోను మనకు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అయితే చెప్పుకుంటూ పోతే చాలా లెంతీ క్లాసే ఉంటుంది. నేను షార్ట్గా బిఎన్ఎస్లో కొన్ని సెక్షన్ల గురించి వివరించడం జరిగింది. అయితే ఇంకా మనం మరిన్ని క్లాసుల్లో ఏంటంటే కనుక ఇంపార్టెంట్ సెక్షన్ల గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తాము. ఆ ఇంపార్టెంట్ సెక్షన్లు ఏంటి అన్నది రేపటి క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.